మార్పురాని పెరిగే లక్ష్మివి. మోహన్ మోహన్ రా ఏమయ్యా మోహన్ అంబులెన్స్ కి కాల్ చేయి ఏమయ్యా అంతా అయోమయంగా ఉంది. నా కుటుంబం మీద ఈ మాయలు మంత్రాలు ఎవరు ప్రయోగిస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు ఈ సత్యం మీదనే అనుమానంగా ఉంది. గుడ్డితనం ముసుగు అడ్డు పెట్టుకుని ఈ ఘోరాలన్నీ సైలెంట్గా ఈ సత్య చేస్తోంది. నో డౌట్. అంతా మిరాకిల్గా ఉందమ్మా. కావేరికి సర్పదోషం ఉందని తెలిసినప్పటి నుంచి నా మనసు క్షణక్షణం భయాందోళనకి గురవుతోంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయేమో. అమ్మా, ఆ సర్పదోషాల గురించి నా దగ్గర మాట్లాడుకో.
ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ ఫూలిష్ థింగ్స్. కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటావు నిఖిల్? వదినా, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటో మీకింకా అర్థం కాలేదు. నీకేదో అర్థమైనట్టు ఓవర్ చేయకమ్మా. ముందు బావ కండిషన్ నార్మల్ అవనివ్వు, ఆ తర్వాత నీ వాగుడు మొదలు పెడదు గాని. నువ్వు చెప్పినట్టు మిరాకిల్ జరిగింది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన వదిన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వదిన ఒకటి కాదు, ఇద్దరు వేర్వేరు. ఇప్పుడు అదే కదా బావా మన డౌటు. డౌట్ కాదు, సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఇదే. మోహన్, అసలు ఏం జరిగిందో చెప్పు. ఒకరోజు నాకు అనుషకు కార్ యాక్సిడెంట్ అయింది. అవును, మీరిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు కదా, సంక్రాంతి రోజు అనుకుంటా. అదే రోజు నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు రఘునందన్ రావు అనే ఒక అతను హాస్పిటల్కి వచ్చాడు. మీ కార్ యాక్సిడెంట్ అవడానికి కారణం నా కూతురు అని ఒక అమ్మాయిని పరిచయం చేశాడు. తను మా అమ్మాయి జ్వాలామాలిని. ఆ అమ్మాయి పేరు జ్వాలామాలిని అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి అచ్చుకుద్దినట్టు మన కావేరమ్మలా ఉంది. మన కావేరమ్మలాగే ఉన్న ఆ అమ్మాయి మోడర్న్ గా ఉంది. ఆ క్షణాన నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత అసలు ఇద్దరు కావేరీలు ఎలా ఉంటారని ఎంక్వైరీ మొదలుపెట్టాను. నా పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయి నాకు తెలియకుండా చాలా దూరం వెళ్ళావా మోహన్? బతికిపోయావురా. ముందే తెలుసుంటే నిన్ను కూడా పైకి పంపేదాన్ని. ఛ! రఘునందన్ నాటకంతో వీడు కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయింటాడు. ఆ రఘునందన్ని ఎంత బెదిరించినా కావేరి నా కూతురు కాదని ఇంకో కొత్త అమ్మాయిని చూపించి తనని నీకు పరిచయం చేశానని అబద్ధం చెప్పాడు. మోహన్, మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? అయ్యో అత్తయ్య, ఈ కావేరి టెన్షన్ మనసులో పెట్టుకుని డే అండ్ నైట్ మోహన్ పిచ్చోళ్ళ ఉండేవాడు. నేను ఏమైందని అడిగితే నాకు నిజం చెప్పకుండా గొడవ పెట్టుకునేవాడు. ఆ సమయంలో టెన్షన్తో ఈ విషయం ఎవరికీ చెప్పలేక తప్పు చేశాను. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా అఖిల్ బాబుకి చెప్పాను. నాకు తెలియకుండా నా ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఛ! ఓ నాయనో, డబల్ ఇంజన్ లాగా ఈ కావేరి డబల్ యాక్షన్ ఏంటి? పాపం ఈ మోహన్ బాగా గందరగోళంలో పడిపోయినట్టున్నాడు. మోహన్, నువ్వు కళ్ళారా చూసినప్పుడు వాడిని అంత ఈజీగా ఎలా వదిలిపెట్టావు?
ఇంట్లో వదిన రూపంలో ఉన్న ఇంకో కావేరి మనల్నందరినీ ఎంత డిస్టర్బ్ చేసిందో నీకు అన్నయ్యకి తెలుసు కదా. అలాంటప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడి దగ్గర నుంచి సీక్రెట్స్ని బయట పెట్టాల్సింది. అప్పుడు డూప్లికేట్ కావేరి గురించి మనకు క్లారిటీ వచ్చేది. అలా చేస్తుంటే ఇంట్లో ఉన్న డూప్లికేట్ కావేరి ఎవరో తెలిసిపోయేది. మన కావేరి వదిన్ని మనం ఇంకా తొందరగా కనుక్కొని సేవ్ చేసుకునేవాళ్ళం. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. నిజమే నిఖిల్ బాబు, ఇంట్లో ఉన్న కావేరి మీద మాకు డౌట్ రావాల్సింది, కానీ అప్పటికే ఇంకొక కావేరి ప్రెగ్నెన్సీ పోయింది. మీ అన్నయ్య చాలా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. పైగా విడాకులు ఇవ్వాలని ఇంట్లో వాళ్ళందరినీ ఆ డూప్లికేట్ కావేరి టార్చర్ పెడుతోంది. కావేరి ఒకరా ఇద్దరా అన్న క్లారిటీ కోసం ఆలోచిస్తూ బ్లాంక్ అయిపోయాను. ఆ టార్చర్ భరించలేక అఖిల్ బావ మనసు విరిగిపోయింది. అందుకే ఆ డూప్లికేట్ కావేరి గురించి డీప్గా థింక్ చేయలేకపోయాడేమో. అవును, లేదంటే ఇద్దరు కావేరీలు ఉన్నారని తెలిసినా అఖిల్ అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు? రఘునందన్కి మోహన్ ఏంటి మనిషిని తెలియక ఆ రోజు హాస్పిటల్లో కావేరిలా ఉండే జ్వాలామాలిని పరిచయం చేశాడు. ఆ పొరపాటే మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. ఛ! సరే, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు అసలు విషయానికి రండి. అసలు విషయం ఏంటి? ఇంటి నుంచి వెళ్ళిపోయిన దొంగ కావేరి ఎవరు? అసలు మన కావేరిని ఇంట్లోంచి బయటికి పంపించి ఈ డూప్లికేట్ కావేరి ఎప్పుడు ఎలా మన ఇంట్లోకి వచ్చింది? అసలు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకురావడం ఏంటి? అదే, ఆ డూప్లికేట్ కావేరిని ఎవరు తీసుకొచ్చారు అని. ఒకరెందుకు తీసుకొస్తారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈ సత్య ఎందుకు టెన్షన్ పడుతుంది? ఆహా, అవునవును, ఒకరు తీసుకురావడం ఏంటి? ఆ డూప్లికేట్ కావేరియే వచ్చుండొచ్చు. ఏం సత్య? ఇది కూడా పాయింటే. ఆ గీతికలాగే ఇంట్లో సెటిల్ అవుదామని వచ్చిందేమో నిఖిల్. వదిన స్పృహలోకి వస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. బావా, ఆ దొంగ కావేరి ఎవరో తేల్చాలి. దాన్నింటికి తీసుకొచ్చింది ఎవరో వాళ్ళ లెక్క కూడా తేల్చాలి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు వదిలేస్తాం? మా ఇంటి జోలికి మా వదిన జోలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొన్న ఫోన్లో కావేరిని చంపేయండని సత్య చెప్పినప్పట్నుంచి ఈ శాడిస్ట్ మీదే నాకు అనుమానంగా ఉంది.
డాక్టర్ గారు మా అఖిల్కి ఎలా ఉంది? అఖిల్ చాలా లక్కీ. బుల్లెట్ వల్ల లివర్ డ్యామేజ్ అయితే అఖిల్ని సేవ్ చేయడం కష్టమయ్యేది. జస్ట్ మిస్ అయింది. బై గాడ్స్ గ్రేస్ బుల్లెట్ని బయటకు తీసేసాం. మోహన్ కరెక్ట్ టైంలో హాస్పిటల్కి తీసుకురావడం వల్ల అఖిల్ సివియర్ కండిషన్లోకి వెళ్లకుండా బయటపడ్డాడు. గుడ్ జాబ్ మిస్టర్ మోహన్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ డాక్టర్. అఖిల్కు ఎటువంటి ప్రాణాపాయం లేదు. హీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. మోహన్, నిన్ను నేనెప్పుడూ నా బిడ్డగానే చూసుకున్నాను. ఈరోజు నువ్వు అఖిల్ని కాపాడి నేను పరాయివాణ్ణి కాదు, మీ బిడ్డనే అని నిరూపించుకున్నావు. చాలా గర్వంగా ఉంది మోహన్. మీరు గర్వపడితే సరిపోతుందా వదినా? నీ ఆస్తి మొత్తం నా అల్లుడికి దక్కిందనుకో, అప్పుడు నేను గర్వపడతాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును తాతయ్య, కావేరి హాస్పిటల్లో ఉంది. నన్ను DNA టెస్ట్ చేయించుకోమని అడిగిన కావేరి డూప్లికేట్. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మన కావేరి కడుపుతో ఉంది కదమ్మా? ఆ కావేరి ప్రెగ్నెంట్ గానే ఉంది తాతయ్య. మన కావేరి స్థానంలో వచ్చి అఖిల్ బాబుని మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసింది డూప్లికేట్ కావేరి అన్నమాట. అవును తాతయ్య, ఇదంతా నమ్మశక్యంగా లేదమ్మా. మన కావేరి కళ్ళ ముందుంటే నమ్మక తప్పదు తాతయ్య. అయ్యో భగవంతుడా, ఆ డూప్లికేట్ కావేరి ఎంత దారుణంగా మాట్లాడింది, ఎంత అగౌరవంగా ప్రవర్తించింది, విడాకులు కావాలని ఎంత టార్చర్ పెట్టింది. నిజమే తాతయ్య. అఖిల్ని కించపరిచింది, అత్తామామల మాట వినలేదు, నన్ను కూడా బెదిరించిందమ్మా. నేనప్పుడే అనుకున్నాను తను మన కావేరి కాదని. యూర్ రైట్, నేను అలాగే అనుకున్నాను తాతయ్య. అయ్యో, ఆ డూప్లికేట్ కావేరి వల్ల అఖిల్ పిచ్చివాడయ్యాడు కదమ్మా. అసలు ఈ కావేరి ఎలా వచ్చింది? ఇన్ని రోజులు మన కావేరి ఎక్కడుందమ్మా? మీరొచ్చాక ఆ విషయాలన్నీ డీటెయిల్గా నేను చెప్తాలే తాతయ్య. నాకొక విషయం ఇప్పుడు క్లారిటీగా అర్థమైందమ్మా. ఏంటి తాతయ్య? అఖిల్ కావేరీల జంటకు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అనుగ్రహం ఉన్నాయమ్మా. ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా ఆ ప్రేమ జంటను ఎవ్వరూ విడదీయలేరమ్మా. ఒకవేళ కావేరి అఖిల్ని ఎవరైనా విడదీయాలనుకున్నా వాళ్ళిద్దరిది భార్యాభర్తల బంధం అమ్మా మరింత దృఢపడుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. కావేరి అఖిల్లని విడదీసి వాళ్ళ కాపురాన్ని ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. ఇది సత్యం, సత్యం, సత్యం తాతయ్య. సరేనమ్మా, నేను కూడా ముంబై బయలుదేరుస్తున్నానని మీ అత్తయ్యకి చెప్పు. అలాగే తాతయ్య.
చూస్తున్నావేంటి? లోపలికి తీసుకువెళ్ళు.